ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దూకమంటే దొర్లుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహాన్ని గుడ్డ కట్టుకోరా దొరికిపోతారా? మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా? రేయ్ నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా? ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. ఏంట్రా సొల్లు కబుర్లు? రండ్రా. రేయ్ బ్యాంక్ లో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? దాక్కోండి. రేయ్ గొడవ చేయకండి రా. రే ఆ గోనె సంచి. రే గజని గోనె సంచి ఎవరా? ఇదిగో సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు. జై బజరంగబలి. 3 ముళ్ళైరా. రాయ్ పరిగెత్తొద్దు. పట్టుకో పరిగెత్తొద్దన్నా. పని చెప్తాను. చెప్పలేదేరా? రే టైగర్ అలా పరిగెత్తావేంట్రా? ఏంటక్కడ? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? పట్టుకోండి. అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. నేనేమైనా బలం కట్టున్నారా? ఎంతసేపు పరిగెత్తిన గేట్ రాదే? అక్క ఇదిగో తీసుకో చొక్కా. నన్ను చేస్తావా? పరిగెట్టి చూద్దాం. అయ్యో భద్రకాళి. ఇన్ని క్లోజప్ లేట్రా బాబోయ్. స్కూటీలో ఉన్నాయి పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయారా. వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు? దీంతో కోతేట ఆడుకుంటాను. త్వరగా త్వరగా వచ్చారా? నేను ఈ పక్క ఎలా వచ్చాను? వాస్తు బాగలేదని తొందరగా రారా. కాళ్ళని వెంటపడేటట్టుంది. అందరికంటే ఎక్కువగా పరిగెత్తింది నేనేరా. ఏంటి మావా ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి, గెలిచే వరకు పోరాడడానికి. అయ్యో ఆపు ఆపు.
అరే బాలు, నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. సచ్చినోడా, నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో, పోలీస్ స్టేషన్. సార్ సార్, నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. అక్కడ రండి సార్. కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో, ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్. మీ బైక్ పోయింది కదా? మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి. సార్ మీ బైక్. ఏమా ఇలా సార్, అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్. నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూసాను సార్. రామ్మా, ఇలా ముందులరా. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు సార్. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. అమ్మాయి, సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్. కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన లేకుండా సరే సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అది చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంటన్నా? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తా. సరేనా? థాంక్స్ సార్. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు. అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది. ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే, నాన్న కాస్త నీళ్లు తెచ్చివు.